गौतमत्रियारिधेय प्रवरान्वित गौतम सगोत्रस्य तृतीयं भाग्य महाविशेषेण केनापि भाग्यविशेषेण मामित्यजन्म प्राप्तवतः गङ्गाबालुकाभिस्तप्तऋषमण्डलपरिचन्दम् मृतराशे वृणतकस्रावसाने एकैकमाशापत्रौक्षवेण सर्वदा स्यापकर्षसंयुतकाले ब्रह्मलोके निवासतीत्यर्थम् माशे ध्रुवमण्डलपरिचन्दम् जलैः सूर्यमण्डलपरिचन्दम् नक्षत्रमण्डलपरिचन्दम् मृतराशे वृणतकस्रावसाने एकैकतिलापकरशक्रमेण सर्वदा स्यापकर्षसंयुतकाले ब्रह्मलोके నివాసతిర్థం మయా సహా చెప్పండి అందరూ కూడా అమ్మా అందరూ అనుకోండి మయా సహా దశ పూర్వేషాం మాతృవంశానాం పితృవంశానాం నరకాతు ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం మునీకృత అగ్నిష్టోమా అతిరాత్ర ఆప్తోర్యామా శాంతపన వాజపేయ పౌండరీక అశ్వక్రతు పుణ్యఫల అవాప్తి ద్వారా శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదక కన్యాదానం అహం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం భీమమండలే సాలగ్రామ హరివిశ్వేశ్వర సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధో తస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాలేన షష్ఠశ్రేష్ఠే క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంతృతో వైశాఖమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాసరస్తు పౌర్ణమాస శుభమాసరే శుభనక్షత్రే భక్తులందరూ కూడా నమస్కారం పెట్టుకోండి బాబు మేడం.
స్వామివారు హనుమత్ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు మైత్రావరుణ కౌండిన్యత్రయారిషే యత్రపరాన్విత మహారాజవర్మణో నత్రే చతుష్టాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రపరాన్విత కౌండిన్యత గోత్రస్య దశరథ మహారాజు వర్మణః పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు మైత్రావరుణ కౌండిన్యత్రయారిషేయ ప్రపరాన్విత కౌండిన్యత గోత్రస్య మహారాజు వర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు జనక మహారాజు వర్మణః పుత్రీం లోకపావని చతుర్దశ భవనాధీశ్వరీణాం లోకపావని సీతానాం వీరన్యాం ధర్మప్రదా సంపత్యర్థం వృణీమహే ఇరు వంశాలు అందరూ కూడా కృతార్థులయ్యారట. ఇటు వంశాలు గౌరీ పూజ దగ్గర చదువుతుంటే ఆ యొక్క బ్రహ్మాది ఇంద్రాది అష్టదిక్పాలకు దేవేంద్రులందరూ కూడా వచ్చి అన్నారట. ఆ యొక్క విషయం ఇప్పుడు మీ దగ్గర మన మండపంలో మన గృహంలో మనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మధుపర్కం స్వాగతాన్ని పిలిచాం కదా, అందుచేత వాళ్ళకి మధుపర్కాలు, నూతన వస్త్రాలు, పానకాలు అవన్నీ కూడా ఇచ్చి మంగళద్రవ్య భూపాలే ప్రజాపతిక్షేత్రే దండకారం జంధకారం పదవీకారం చంపకారం జనహుషారం జనైమిషారం జగుహారం కదలీకారం బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసాయాస్య గౌతమత్రయారిషేయ ప్రపరాన్విత గౌతమగోత్రస్య అజ మహారాజు వర్మణః పౌత్రీం చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామ కళ్యాణ మహోత్సవాంగత్వేన కన్యాదానమహంకరిష్యే కన్యాదానాంగత్వేన బోధతే మహానారాయమాణ ఫణగాజరాజస్తేజస్తథాత్రిఫణిఫణామండలమండితే ఐరావత పుండరీక వామన కుముదోదన పుష్ప వంశేజౌ కౌసల్యాన జగద్భసంభవ భృతే జన్మన్యసాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం జిజాజం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన స్వస్తిష్టాసీత సహస్రాణాం ద్విజగురుదైవత్యానాం సమస్త జగదాధార మహామండోక కూర్మ యజ్ఞ వరాహ శేష పృథివీనాం పురందర పావకయ మనుదిత్య వారుణ వాయు కుబేర ఈశాన్యాద్భ్యష్ట దిక్పాలకానాం హరిహర ముఖ్య దేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి భృగువ్యాసాది మహర్షీణాం సీతారుంధత్య హల్యా ద్రౌపదీ తారామండోదరీ పాంచాలవయంచాది మహాపతివ్రతానాం హరిశ్చంద్ర నలకార్తవీర్య విక్రమార్క భోజరాజాది నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు. మధువర్గ ద్రవ్యాలన్నీ కూడా సమర్పిస్తున్నారు. పసుపు కుంకుమ అన్ని కూడా వాళ్ళ ఊళ్ళోంచి అన్ని కూడా పంపించేస్తున్నారు. జనక మహారాజు గారు అమ్మాయి వివాహం గురించి అంటే బోర్డు అంత సామాన్లు పంపించేస్తున్నారట. చూసి దండం పెట్టుకోండి అందరూ కూడా.
పళ్ళు పళ్ళు సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి